నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఆర్జీ టీవీని ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రేక్షకులకు కానీ, అదేవిధంగా ఆర్జీ టీవీని ఆదరించిన ప్రతి ఒక్క మహాశయులకు కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎటుపోయిన కొత్త సంవత్సరమైన పాత సంవత్సరమైన ఈ 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తే అది ఎవడైనా సరే మనం వదిలే ప్రసక్తే ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో చిన్నపాటి ప్రెస్ మీట్ పెట్టేసి మరి పనికొచ్చే ముచ్చట్లు ఏమైనా మాట్లాడారా అంటే, మొన్న అసెంబ్లీ వాయిదా ఎందుకు వేశారో తెలుసా? ఎందుకు వేశారు అంటే వీళ్ళు ప్రిపేర్ అవ్వలేదట. ముఖ్యమంత్రి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి, వీళ్ళు 2 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సోయి వీళ్ళు మర్చిపోయిళ్ళు. వీళ్ళకు బేసిక్ తెలియదు, ఒక బేసిక్ తెలియదు, ఏ ప్రాజెక్ట్ దేని మీద కూడా వీళ్ళకి తెలియదు. అయితే వీళ్ళని ప్రెస్ మీట్ పెట్టి మరి గతంలో గట్ల జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కేటాయింపుల లెక్క ఆ తీరుగా జరిగింది. మరి ఈ సంవత్సరం ఉన్నప్పుడు మనం దాని మీద కొట్లాడదాం. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు. దీంతోపాటు కేసీఆర్ గారు కూడా వారి యొక్క గొంతు కానీ ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తి కానీ మాతో ఉండాలని చెప్పాల్సింది పోయి, అడగాల్సింది పోయి, బ్రతిమలాల్సింది పోయి, కాళ్ళ పడాల్సింది పోయి మళ్ళీ చావు కోరుకున్నాడే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి. ఇది అబ్సల్యూట్లీ ఎట్లుందంటే సినిమా, ఓ కుక్క మధ్యలో గేటు, ఇటో సింహం. నేను ఎవరిని పోలుస్తలేను, నాకు ఆ సమయం సందర్భం బట్టి గుర్తొచ్చింది. ఈ కుక్క ఒకటే ఉరుతూ ఉంటుంది, గేట్ లోపల ఉన్న సింహాన్ని చూసి ఒకటే మొరుగుతూ ఉంటుంది. మరి యాజమాని ఏం చేస్తాడు? ఆ గేట్ తీసేస్తాడు. మరి కుక్క ఏం చేస్తుంది? ఆడ నుంచి లగాయిత్తు ఇక ఎక్కడి నుంచి ఉండదు ఆడ. యాస్టీస్గానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒర్రిండు ఒకటే, నువ్వు రా అసెంబ్లీకి రా, చూసుకుందాం రా, మనం తొడలు కొట్టుకుందాం అనుకుని చెప్పి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు. కూర్చుంటే సార్ ఇది చేతులు అనుకోకండి, ఇది కాళ్ళు అనుకోండి, మీకు దయచేసి దండం పెడతాం, 2 రోజులు అసెంబ్లీ బంద్ పెడదాం, మాకు సోయి లేదు, మాకు సబ్జెక్ట్ రాదు, మేము చదువుకోలేదు, అంతో కొంత మేము ప్రిపేర్ అయ్యి వస్తామంటే అసెంబ్లీ ఆ రోజు బంద్ అయింది. మరి ప్రిపేర్ అయ్యి ఏమైనా చేశారా అంటే మళ్ళీ అదే మీడియా సమాజక వర్గం తెలంగాణ మొత్తం చూస్తూ ఉండగా ఆ నోటితోటి వచ్చే ముచ్చట్ల చెప్పలేము కానీ ఒకటే బూతులు. కేసీఆర్ నువ్వు చచ్చిపోవాలి, హరీష్ రావు నువ్వు చచ్చిపోవాలి. ఇదేనా? నీటి వాటాలు కానీ కేటాయింపులు కానీ లెక్క ఏది లేదు. ఇక నువ్వు చచ్చిపో, నేను చచ్చిపో, ఈ 2 ముచ్చట్లు. అయితే చూద్దాం కొద్దిగా. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరి వేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే దించినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసపును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి, బిర్యానీ పెట్టి, విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరి వేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, దరిద్రం ఏ మూల నుంచి దాపరిచిందో తెలియదు కానీ రాష్ట్రాన్ని పరిపాలించే మొగుడ అంటే నువ్వు చచ్చిపో, ఆయనను ఉరి తీయాలి, చౌరస్తలో యాలాడదీయాలి, సంపుకోవాలి, నరుక్కోవాలి, ఈ లత్కోరు ముచ్చట్లేంది? నేను కూర్చోబెట్టి ఆ యొక్క ప్రెస్ మీట్ దేని కోసం? అది దాంతో ఏమైనా లాభం ఉందా? ఒకటి, నువ్వు ఏం మాట్లాడాలి ప్రెస్ మీట్ పెట్టి? ఇప్పుడు లెక్క ఏంటంటే ఈ కృష్ణా జలాల నుంచి నీటి వాటాల కేటాయింపులు, ఇందులో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఈ నీటి వాటాలను కేటాయింపులు జరిగినప్పుడు ఇందులో తెలంగాణ రాష్ట్రానికి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంత అని వాటా లెక్కింపులు జరిగాయి. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే 299 టీఎంసీలేమో తెలంగాణ రాష్ట్రానికి, 512 టీఎంసీలేమో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరిగాయి. ఇది 2013లో ఈ కేటాయింపులు జరిగింది. రేవంత్ రెడ్డి ఏమంటాడు? బచావత్ ట్రిబ్యునల్ 2004లో జరిగింది అంటాడు. అంటే ఈయనకు అసలు బచావత్ ట్రిబ్యునల్ జరిగింది ఎప్పుడు? 1969లో జరిగింది. ఈ రేవంత్ రెడ్డి, తెలివి తక్కువ రేవంత్ రెడ్డి, చదువు లేని రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు బ్యాగులతోటి
ఊకుక్కునే రాలే బిడ్డ బూట్లు తుడుచుకుంటూ వచ్చిన బిడ్డ అనే రేవంత్ రెడ్డి ఈ బచావతి ట్రిబ్యునల్ ఏమో 2004లో జరిగినాయి అంటాడు. వినేటోడు ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి శంఖం పూరించడానికైనా సిద్ధం గా లెక్కన మాట్లాడుకుంటే. అయితే ఇదే రేవంత్ రెడ్డి ఈ నీటి వాడల గురించి మాట్లాడు గయన్ని కాదు. అసలు ఒక లెక్కని చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ద్వారా మన శ్రీశైలం దగ్గర నుంచి కానీ కృష్ణా జలాల నుంచి కానీ సీదా ఆ నల్లమల్ల ఏదైతే రిజర్వేర్ ఉందో లేకుంటే ఆ యొక్క ప్రాజెక్ట్ ఉందో దాని ద్వారా నీళ్ళు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నాడు. అయితే ఈ కృష్ణా నుంచి పాలమూరు ఉంది కదా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అక్కడ మొత్తం 90 టీఎంసీలు కేసీఆర్ ప్రభుత్వం కేటాయిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది, మాకు 45 చాలు మిగతా 45 ఏపీకి ఇచ్చేయండి అనుకుంటూ వీళ్ళు కేంద్ర జలశక్తి శాఖ వనరులకు లేఖ రాసి వచ్చిర్రట. సిగ్గు శరం లేకుండా లేఖ రాసి వచ్చిర్రట. ఇప్పుడు 90 టీఎంసీలు ఉంటే లక్షల ఎకరాలు నీళ్లు సాగులోకి వస్తాయి, లక్షల ఎకరాల పొలాలు సాగులోకి వస్తాయి. అది కేసీఆర్ కాన్సెప్ట్. రేవంత్ రెడ్డి కాన్సెప్ట్ ఏంది, ఆ పాలమూరులో రైతులు వ్యవసాయం లేదు ఏం లేదనే టైంలో భూములకి ఇట్లా అమ్మితే కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మనిషి కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నీటి వాటల గురించి మాట్లాడమని ప్రెస్ మీట్ పెట్టినావు. మరి పెట్టినప్పుడు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు గింత కేటాయింపులు జరిగినాయి. తర్వాత మేము వచ్చి సిగ్గు లేకుండా అట్లా 45 టీఎంసీలు ఏపీకి ఇవ్వాలని సంతకాలు పెట్టొచ్చినాం అని దాని గురించి మాట్లాడాలి. సరే బుద్ధి తక్కువ మేము తెలిసి తెలియక ఈ తప్పు పని చేసినాం మరి అనుకుంటూ సాష్టంగా కాళ్ళలో పడిపోవాలి కేసీఆర్ గారి. పడుకొని ఎట్లా చేయాలో చెప్పండి సార్ అని అడిగితే కేసీఆర్ రెండు మీద నెత్తి మీద బాది సన్నాసి గట్ల కాదురా గిట్లరని కేసీఆర్ చెప్పేటోడు. గయన్ని లేకుండా ఏందది ఏదో అన్నాడు అథారిటీ అట. అథారిటీ ఏం అథారిటీ, సంపూర్ణ అథారిటీయా? నోటికొస్తే ఏదంటే అదేనా? దానికో సమయం సందర్భం అథారిటీ దేని వాడతారు, అది అథారిటీ వాడు దేనికోసం వాడతారు అది కూడా నీకు తెలియదు. వినేటోళ్ళు ఉన్నారు కానీ ఏదో నోటికి వచ్చింది కదా ఫ్లూలో కొట్టేద్దామని చెప్పేసినావు. అది ఏ వర్డ్ అయినా సరే హరీష్ రావు చచ్చిపోవాలి కేసీఆర్ చచ్చిపోవాలి అంటున్నావు కదా. ఇక నీ మాటలకి ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే ఊకోరు. నిన్ను వాళ్ళు రెడ్ బుక్లో పింక్ బుక్లో కర్రె బుక్లో రాసుడు కాదు, వాళ్ళ గుండెల మీద రాసుకుంటారు నీ పేరుని. నీకు మాత్రం చివాట్లు మాత్రం తప్పాయి. నువ్వు బై మిస్టేక్లో కనుక ఓడిపోయి నువ్వు అవుపడితే మాత్రం నాకు తెలిసి నువ్వు తెలంగాణ అయితే తిరగవు. మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు తెలంగాణలో అయితే ఉండవు నాకు తెలిసి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నిన్ను మాత్రం ఉరుకులు పరుగులు తీపిచ్చకుంటే ఇక దేనికంటే దానికి ఉంది. ఆ సందర్భంలో సర్వం ఆగం చేసిండు తెలంగాణని. ఎక్కడ బాగుపడిచిండు, మొత్తం బద్నాం చేసిండు. సత్యనాశనం అంటే ఇక దాన్ని మించిన నాశనం లేదు. రాష్ట్రాన్ని మొత్తం పక్క రాష్ట్రాలకే ఈ వనరులు కానీ లేకుంటే రాష్ట్రంలో ఉన్న ఐటీ సెక్టార్లే కానీ కంపెనీసే కానీ లేకుంటే భూములు కానీ అన్ని చంద్రబాబు నాయుడు విజిల్ వేస్తే వేలు చూపెట్టి ఇట్లా చూపెడితే ఈయన అట్లా అమలు చేస్తూ ఉన్నాడు అంటూ. కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తేనేమో కాలు పట్టుకుంటావు, మీడియా ముందు కూర్చుంటేనేమో మళ్ళీ సాగు కోరుకుంటావు. అందుకనే చెప్పిన ఏ మూల నుంచి దరిద్రం దాపురించిందో తెలంగాణ కానీ వర్షాలు టైంకి పడట్లేదు, కాలం సరిగ్గా కావట్లేదు, భూగర్భ జలాలు మళ్ళీ ఎండిపోతున్నాయి, ఉన్న డ్యాంలను వేల్చి చూస్తున్నారు. అప్పటికప్పుడు ఏదో ఒక మార్పు జరిగి ఓ దరిద్రునికి ఓ కేసులో నూకిచ్చి లోపలేసి చిప్పకూడి తినిపెత్తే తప్ప ఈ దరిద్రం పోయేటట్టు లేదు.